హలో బ్యూటిఫుల్ సోల్స్, నేనండి మీ విజయశ్రీ. నేను ఇవాళ మీ ముందుకి ఒక స్టోరీతో వచ్చేసాను. అదేంటి, విజ్జు క్రాఫ్ట్స్ చేస్తుంది కదా, స్టోరీ అంటుంది ఏంటా అనుకుంటున్నారా? అదే అండి, ఎప్పుడు క్రాఫ్ట్సే కాదు, కొంచెం మోటివేషన్ కూడా ఉండాలి కదా. అందుకే నేను ఇవాళ మీ ముందుకు ఒక స్టోరీతో వచ్చేసాను. అనగనగనక ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు అమృత. అమృత చాలా చదువుకుంది, తెలివైంది కూడా. సో ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. తనకి ఏదో ఒకటి చెయ్యాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి, ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలని బాగా ఇష్టమండి, కోరిక గూడా. సో, ఆహ్, ఆ ఊర్లో ఏంటంటే తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఊరు ఉంటుంది కదా! ఆ ఊర్లో మనకు చేయడానికి స్కోప్ ఎక్కువ లేదస్సలు. అంటే చదువుకున్న వాళ్ళకి గానీ ఏదన్నా, అది రిమోట్ ఏరియా కొంచెం, అస్సలు స్కోప్ లేదు. కానీ చుట్టుపక్కన వాళ్ళందరూ ఈమె గురించి తెలుసుకొని తను చేసే పనులన్నీ చూసి, "నువ్వు చాలా టాలెంటెడ్ కదా! ఎందుకు ఊరికనే ఉన్నావు? నీ టాలెంట్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు?" అని అనేవాళ్ళు. అది రిమోట్ ఏరియా అని వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఈ అమ్మాయిని ఏదో అలా ఆహ్, ఒక సార్ట్ ఆఫ్ ఎంకరేజింగ్‌గా అనుకునేవాళ్ళు. కాకపోతే ఈ అమ్మాయికి అది అయ్యో! అవును కదా! నేనేం చేయలేకపోతున్నా అనే ఒక స్ట్రెస్‌గా ఫీల్ అయ్యేదనమాట. సో, ఇలా కాదు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యాలి అని అనుకుంటూ ఒక చిన్న స్టార్ట్ చేసిందండి. స్టార్ట్ చేశాక అందరూ తన ప్రొడక్ట్స్ చూస్తున్నారు. చాలా బావున్నాయి, చాలా బావున్నాయి అంటున్నారే గానీ, అస్సలు ఇంతకుముందు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బావున్నాయి, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, చాలా బావున్నాయి, యూ హావ్ డన్ గ్రేట్ అని అంటున్నారే గానీ, ఎంతసేపు ఆ ప్రొడక్ట్స్ ఎవరు పర్చేజ్ చేయట్లేదండి. ఈమేంటి చాలా డల్ అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది అసలు. చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు, నేను స్టార్ట్ చేయకముందు నువ్వు ఎందుకు టాలెంట్ వేస్ట్ చేసుకుంటున్నావు అని. కానీ ఇప్పుడు చూడండి, అసలు ఎవ్వరు, అందరూ జస్ట్ లైక్స్ చేస్తున్నారు గానీ ప్రొడక్ట్స్ ఎవరు పర్చేజ్ చేయట్లేదని చాలా డిప్రెస్ అయిపోయింది. ఒక నైట్ బాగా ఆలోచిస్తూ అలా డిప్రెస్ అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ దేవుడిని దండం పెట్టుకొని లెగిసిన తర్వాత, దేవుడా ప్లీజ్, నేను చిన్న స్టార్టప్ చేశాను మరి, నేనైతే హార్డ్ వర్క్ చేస్తున్నాను, మరి అదెందుకో రీచ్ ఎళ్ళట్లేదు అని దండం పెట్టుకుందనమాట. సో, నెక్స్ట్ రోజు మార్నింగే ఎవరో అన్నోన్ స్ట్రేంజర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. అంటే తను వాట్సాప్‌లో గూడా షేర్ చేసేదనమాట తన పిక్స్. అన్నోన్ స్ట్రేంజర్ నుంచి ఒక ఫ్రెండ్ త్రూ షేర్ అయ్యి అందులో ఆర్డర్ వచ్చిందనమాట. ఆర్డర్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే మన చుట్టుపక్కనే ఉంటారు, ఎంకరేజ్ చేసినట్టే ఉంటారు, కానీ ఎంకరేజ్ చెయ్యరు. అంటే అది వాళ్ళ తప్పు కాదు, అది సిట్యుయేషన్ అలా డిమాండ్ చేస్తుంది. మనం ఎవ్వరిని తప్పు అని అనలేము. కానీ చూడండి, ఒక స్ట్రేంజర్ ఆర్డర్ చేశారు, ఆర్డర్ తను డెలివరీ చేసేసింది. ఆర్డర్ తను మనకి అంటే స్టైల్ చేసేసుకొని మళ్ళీ పిక్ కూడా పెట్టింది. నేను చాలా హ్యాపీ అని, హ్యాపీ కస్టమర్ అని. సో, అలా అంటే తను నెగెటివ్‌గా ఆగిపోకుండా స్టార్టప్ అయిందనమాట అమృత. స్టార్టప్ అయింది కాబట్టి ఇంకా మంచి మంచి ఆర్డర్స్ వస్తూ ముందుకెళ్ళిందండి. సో, అక్కడే తను నా వల్ల కాదు అని గివ్ అప్ ఇచ్చేసిందనుకోండి, తను మంచిగా సక్సెస్ అయ్యేదా? అవ్వకపోయేది. సో, మనం నెగెటివ్స్ అన్నిటికి పక్కకు పెట్టాలండి. ఎప్పుడైనా పర్ఫెక్ట్ మూమెంట్ మన కోసం రాదండి. మనం ఏదన్నా ఒక స్టెప్ స్టార్ట్ చేస్తే, ఒక చిన్న మనకి చిన్న స్టెప్ అయినా అది పెద్ద సక్సెస్‌కి దారితీస్తుంది. సో, మనం అక్కడికక్కడే ఆగిపోవద్దు. ఎందులో అయినా, చదువులో అయినా, లేకపోతే బిజినెస్‌లో అయినా, లేకపోతే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం అక్కడే ఆగిపోవద్దు. మనం నెగెటివ్స్, పాజిటివ్స్ అన్నీ పక్కకు పెట్టేసి మన బెస్ట్ మనం ఇవ్వడం నేర్చుకోవాలండి. సో దట్ సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒక చిన్న మోటివేషన్ అండి అంతే. నచ్చితే కామెంట్ చేయండి. ఓకే. కింద కామెంట్స్‌లో నేను చూసి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే. స్టిల్ ద టైమ్, స్టే ట్యూన్డ్ టు విజ్జు క్రాఫ్టెడ్ చామ్స్. బాయ్.